చారిత్రాత్మక ట్యాక్స్ రిఫార్మ్ జీఎస్టీ అమల్లోకి వచ్చి 9 సంవత్సరాలైంది. 10వ ఏడాదిలోకి ప్రవేశించాము. ఈ చారిత్రక పన్ను సంస్కరణ 10 ఏండ్ల ప్రస్థానంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు చార్టెడ్ అకౌంటెంట్ మణికంఠ గారు మనతో ఉన్నారు. అట్లాగే సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ గారు కూడా ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు. ముందుగా మణికంఠ గారితో స్టార్ట్ చేద్దాం. మణికంఠ గారు, గుడ్ మార్నింగ్ సార్. రైట్, అనిల్ గారు సార్ చెప్పండి, ఇది దేశ ఎకానమీకి ఎంతవరకు మేలు చేసింది జీఎస్టీ రిఫార్మ్? సో ఇది ఒకటండి, ఇండియాస్ ఎకానమిక్ ఆర్కిటెక్చర్ను కూడా స్ట్రక్చరల్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఫస్ట్ థింగ్ చూసుకుంటే రెవెన్యూ జర్నీ చూసుకుంటే 2017-18లో ఇండియా యొక్క జిఎస్టీ రెవెన్యూ 5.4 లక్షల కోట్లు కలెక్ట్ చేసింది. అది 25-26 నాటికి ఆల్రెడీ 22.27 కోట్లకు చేరింది. అంటే నియర్లీ 3 రెట్లు పెరిగింది. అట్లాగే ఈవెన్ ఈ సంవత్సరం ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా తీసుకుంటే ఏప్రిల్ నుంచి జూన్ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ 5,14,000 కోట్లు ఆల్రెడీ దాటింది. అదొకటే కాదు, అమౌంటే కాకుండా ఈవెన్ ట్యాక్స్ ప్లేయర్ బేసిస్ కూడా చూసుకుంటే 2017లో 66.5 లక్షల మంది జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఉండే. అది ఇప్పటికి డబుల్ అయ్యి 1.65 crores పెరిగారు. అంటే ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి ఫార్మల్ ఎకానమీ రావడానికి మాత్రం కంపల్సరీ జిఎస్టీ ఈ 9 సంవత్సరాల్లో దోహదం అయితే పక్కా చేసింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే జిఎస్టీ వల్ల జీడిపికి ఏం జరిగిందో చూసుకుంటే మాత్రం క్యాస్కేడింగ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించడం వల్ల ఒక కామన్ నేషనల్ మార్కెట్ అనేది ప్రమోట్ అయింది. దీనివల్ల లాజిస్టిక్స్ కాస్ట్ పడిపోయినాయి. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది ఫర్ షూర్. ఇది లాంగ్ టర్మ్ జీడిపి గ్రోత్కి పక్కా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసింది. మనం జిఎస్టీ బ్యూయన్సీ అంటాం. అది FY 2021-22లో చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికీ 1.54 వరకు ఉంది. అంటే ఎకానమీ అనేది వేగంగా పెరగడానికి జిఎస్టీ రెవెన్యూస్ పక్కా హెల్ప్ చేశాయి. అట్లాగే ఇన్ఫార్మల్ ఎకానమీ అనేది మాత్రం ష్రింక్ అయింది. ఇది వెరీ ఇంపార్టెంట్. మనము SBI రీసెర్చ్ ప్రకారం చూసుకున్న జిఎస్టీ, డిజిటలైజేషన్, డిమానిటైజేషన్ ఇవన్నీ కలిపి ఇంతకుముందు ఇన్ఫార్మల్ ఎకానమీ 52% వరకు ఉండింది. అది 15-20%కి పడిపోయింది. సో ఇది ఒక మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటే థింగ్ ఏంటంటే మాత్రం జిఎస్టీ టు జీడిపి రేషియో ఏతుందో ఇంకా కంపేరబుల్ రెవెన్యూ కావాలి. అండ్ లాజిస్టిక్స్ కాస్ట్స్ ఒక 10-15% మాత్రం పడిపోయాయి. సో దీనివల్ల కొన్ని సెక్టర్లు FMCG, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్ సెక్టర్కి చాలా బెనిఫిట్ అయింది. సో ఇది ఒక పెద్ద రెవల్యూషన్ మాత్రం తీసుకొచ్చింది ఈ 9 సంవత్సరాల్లో బిజినెస్లో కానీ అండ్ నంబర్స్లో కానీ ట్యాక్స్ కలెక్షన్లో కానీ గవర్నమెంట్. ఓవరాల్గా జిఎస్టీ వల్ల సామాన్యుడి మీద భారం పెరిగిందంటారా, లేకుంటే రిలీఫ్ ఇచ్చారా, ఎట్లా? సో ఇది కొన్ని చోట్ల పెరిగింది, కొన్ని చోట్ల తగ్గింది. జిఎస్టీ 2.2 తర్వాత తగ్గినాయి మాత్రం కంపల్సరీ హౌస్ హోల్డ్స్ చూసుకుంటే FMCG ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సోప్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, మెడిసిన్స్ పైన లోయర్ ట్యాక్సెస్ అయిపోయాయి. అట్లాగే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇప్పుడు జిఎస్టీ ఎగ్జామ్ట్ 100% అయిపోయింది. అట్లాగే హోటల్స్లో కూడా ఇంతకుముందు 7,500 పర్ డే 5% ఉండేది, అది కూడా తగ్గిపోయింది. అట్లాగే జిమ్స్ అండ్ సలూన్స్ వాటిల్లో కూడా సర్వీసెస్లో జిఎస్టీ ఎక్కువగా ఉండేది, అది కూడా 5%కి వచ్చింది. ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా 12-18% వరకు ఉన్నవి కూడా చాలా మటుకు 5% వచ్చాయి. సో ఆ లెక్కన తగ్గింది అన్నట్టే. పెరిగినవి మాత్రం కొన్ని ఉన్నాయి ప్రీ జిఎస్టీ ఎరాతో కంపేర్ చేసుకుంటే. లైక్ టెలికామ్ కానివ్వండి, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, ప్రొఫెషనల్ సర్వీస్లో ముందు 10-12% ఉండేది, అది 18% వరకు అయింది. ఇది కొంచెం హిట్ అయింది. బట్ ఇన్ ద ఎండ్ చూసుకుంటే మాత్రం జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పక్కా ఒక 65-75 బేసిస్ పాయింట్స్ తగ్గిందని మాత్రం ఎకనామిక్ స్టడీస్ హెల్ప్ చెప్తున్నాయి. అంటే ఈ లెక్కను చూస్తే కొంచెం పన్ను భారం తగ్గింది. ఎందుకంటే మల్టిపుల్ ఇంతకుముందు 17 రకాల ట్యాక్సెస్ ఉండేవి, అట్లాగే 8-9 రకాల సెస్లు ఉండేవి. అవన్నీ తీసేసి ఇంతకుముందు ఒక ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు వెళ్ళాలంటే 8-9 చెక్ పోస్టులు ఆగాల్సి వచ్చేవి వెహికల్స్. ఇప్పుడు ఒక ఈవే బిల్తో ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల పన్ను భారం అయితే పక్కా తగ్గింది. ఇప్పుడు ఇండియాలో ఇంతకుముందు ఏంటంటే ప్రీ జిఎస్టీ ఇన్ఫార్మల్ ఎకానమీ, అన్ఆర్గనైజ్డ్ ఎకానమీ, ఒక 90% వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఎకానమీ ఉండేది. అది సగానికన్నా ఎక్కువగా పోయింది, ఫార్మల్ సెక్టర్ అయిపోయింది. దానివల్ల వర్కర్స్ కూడా, ఇన్ఫార్మల్ వర్కర్స్ కూడా చాలా బెనిఫిట్ అయింది. సో ఆ లెక్కను చూసుకుంటే జిఎస్టీకి బర్డెన్ కన్నా కూడా బెనిఫిటే ఎక్కువ జరిగిందని మాత్రం ప్రజలకి అనిపిస్తుంది. ఇది మాత్రం రైట్ అండి.